అక్కడ నేను కూర్చోవాలా? నేను వెళ్తాను. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు అగోరి? అక్కడ నేను కూర్చోవాలా? నేను వెళ్తాను. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. రైట్, అఘోరిని కోర్టుకి తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇప్పటికే నార్సింగ్ పిఎస్ లో విచారణ ముగిసింది అఘోరిది. అయితే ఇప్పుడు ప్రజెంట్ చెవెళ్ళ కోర్టుకి తరలిస్తున్నారు. సో ఏంటి, ఎన్ని రోజుల రిమాండ్ పడే అవకాశం ఉంది? అండ్ దీనికి సంబంధించి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా? మోకిలా పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి చెవెళ్ళ కోర్టుకి తరలిస్తున్నారు. అయితే చెవెళ్ళ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మొదట ఆరోగ్య పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇటు అఘోరి దాదాపు తెల్లవారుజామున ఇటు ఉత్తరప్రదేశ్ లో అదుపులో తీసుకున్నటువంటి మహిళా పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మొదట తరలించారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం కూడా కొంత ట్రాన్స్జెండర్ వాళ్ళని సంబంధించినటువంటి ఎన్జిఓ కొంత పూర్తిస్థాయి ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో మహిళని 10 లక్షల రూపాయలు మోసం చేసి తాంత్రిక పూజల పేరుతో మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసినటువంటి మోకిలా పోలీసులు దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కొద్దిసేపు ఏసీపీ విచారించిన అనంతరం కూడా అఘోరికి కొంత ఈ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ ఎన్జిఓ ప్రతినిధులతో కొంత కౌన్సిలింగ్, ఎందుకంటే అక్కడ అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం, ఆమె అరెస్టు పోలీసులు తీసుకెళ్తున్న పోలీసులతో కొంత వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులతోని కొంత వాగ్వివాదానికి గురి కావడం, పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, కొంత హడావిడి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే అఘోరిని అక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ లో కొంత అఘోరి హడావిడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీవర్షిని అఘోరిని ఇద్దరిని కలిసి అక్కడి నుంచి తరలించిన పోలీసులు ఇక్కడ ఏసీపీకి వస్తే విచారించిన అనంతరం కూడా ఇటు ట్రాన్స్జెండర్లతో కౌన్సిలింగ్ చేయించిన అనంతరం కూడా ఆమెని ఇటు కోర్టుకి తరలిస్తున్న పరిస్థితి. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టినారు అఘోరిని. ఇప్పటికే ఇటు చీటింగ్ కేసుతో పాటుగా భయాందోళనకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడ్డ సెక్షన్లు నమోదు చేసినటువంటి మహిళా పోలీసులు మరి కోర్టులో ప్రవేశపెట్టున్నారు. సో ఇటు ఈ నేపథ్యంలో శ్రీవర్షిని కూడా ఉజ్జయిన్ నుంచి అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి అఘోరితో పాటు హైదరాబాద్ కు తరలించిన నేపథ్యంలో నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి భరోసా సెంటర్ కు తరలించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే వివాహం చేసుకున్న అనంతరం కూడా అనేక వివాదాలు, హర్షిని ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా న్యాయం, చట్టం తన పని తాను చేసుకోపోతుందంటే అఘోరి మాట్లాడుతూ ఒక కామెంట్ చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ఇటు కోర్టుకు తరలించే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకోపోతుంది, ఇటు అఘోరి భార్య శ్రీవర్షిని కూడా నాతోనే ఉంటుందంటూ ఒక కామెంట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలపైన ప్రశ్నించినా కూడా ఆమె ఏం మాట్లాడకుండా ఇటు వెళ్ళినట్ల పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని కూడా చెవెళ్ళ కోర్టులో ప్రవేశపెట్టినారు. మరి చెవెళ్ళ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఇప్పటికే చీటింగ్ కేసుతో పాటుగా పలు బెదిరింపులకు పాల్పడ్డ కేసులు, మారణాయుధాలు ఉన్నాయి, చంపేస్తామంటూ పూజలకు చేసిన సందర్భంలో
5 లక్షలు మొదట అంటే ఈ బాధితురాలు ఎవరైతే ఫిర్యాదు చేసిన బాధితురాలు 5 లక్షలు చెల్లించడం, మరో 5 లక్షలు బెదిరించిన అనంతరం చెల్లించడం, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మంత్రశక్తితో మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక సెక్షన్లు కూడా పోలీసులు ఆ సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 318 ఆఫ్ 4 తో పాటుగా 318, 308